ఢిల్లీలో కర్ణాటక రాజకీయం హీట్ ను పుట్టిస్తోంది. బెంగళూరు టు ఢిల్లీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందనే ప్రచార నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకే తాము ఢిల్లీకి వచ్చామని ఇద్దరు నేతలు ధృవీకరించారు. వీరితో పాటు పలువురు సీనియర్ మంత్రులు కూడా హస్తినకు క్యూ కడుతున్నారు. మే 20వ తేదీతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 3 ఏళ్లు పూర్తయింది. దీంతో సీఎం కుర్చీ మార్పుపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు నాయకత్వ మార్పు తప్పదు అనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలిచినప్పటికీ ఎజెండా ఏంటో తనకు తెలియదని సీఎం సిద్ధరామయ్య చెప్తూ ఉండగా, పిలుపు వచ్చింది కాబట్టే ఢిల్లీకి వెళుతున్నానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. దీంతో ఈ ఇద్దరు టాప్ లీడర్స్ ఢిల్లీ టూర్ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సిద్ధరామయ్యను తొలగిస్తే ఓబీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఈ భేటీలో కేవలం సీఎం మార్పు మాత్రమే కాదు, భారీ స్థాయిలో కేబినెట్ ప్రక్షాళనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాజకీయంపై లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి వెంకటేష్. చెప్పండి, ఏం జరుగుతోంది కర్ణాటక రాజకీయాల్లో? ప్రస్తుతం దాదాపు 2.5 ఏళ్ల తర్వాత పవర్ షేరింగ్ ఉంటుందని ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఒక టాక్ మనం విన్నాం. ఇప్పుడు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి చేరుకోవడం కొంత ఆసక్తిని కనిపిస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించినటువంటి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏకంగా అధిష్టానం పెద్దలే ఇటు సీఎం సిద్ధరామయ్యకు, డీసీఎం శివకుమార్కు ఫోన్ చేసి సమావేశానికి రావాలి, ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. సో ఆ నేపథ్యంలో అధిష్టానం ఈ అంశానికి తెర ఉంచాలని చెప్పేసి క్లియర్గా ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ అసందిగ్ధతకు, ఈ అస్థిరతకు కీలక చెక్ పెట్టాలి. చెక్ పెట్టిన తర్వాత 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దానికి సన్నద్ధం కావాలనేటువంటి దృష్టిలో అధిష్టానం ఉంది. సో పదే డీకే శివకుమార్కు, సిద్ధరామయ్య గ్రూప్కు మధ్య విభేదాలు తలెత్తున్నాయి. బాహాటంగానే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనేటువంటి చెప్పడం వల్ల అక్కడ కర్ణాటకలో అనిశ్చిత పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. సో ఈ అనిశ్చిత పరిస్థితికి వీళ్ళని త్వరగా చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో ఇందిరా భవన్లో ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్, అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం శివకుమార్ వీరందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ సమావేశంలో కర్ణాటకలో కొనసాగుతున్నటువంటి ఈ కుర్చీల కుమ్ములాటకు ఒక పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒకటే చెప్తున్నారు, శాసనసభ పక్షాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని తర్వాతనే ఈ ముఖ్యమంత్రి మార్పు పైన నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. సో ఆయనకు దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి మార్పైనా చేపట్టాల్సి ఉంటుందనేది ప్రధానంగా సిద్ధరామయ్య చేస్తున్నటువంటి వాదన. అలాగే ఇటు సిద్ధరామయ్య కంటే ఇటు డీకే శివకుమార్ గతంలో ఎన్నికల సమయంలో బాగా కష్టపడి పనిచేశాను, పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని గెలిపించాను కాబట్టి సహజంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ఆ మేరకు 2.5 ఏళ్ల తర్వాత పవర్ షేరింగ్ చేస్తామని చెప్పి ఒప్పించారు కాబట్టి ఆ ఒప్పందానికి అనుగుణంగా తనకు సీఎం పగ్గాలు అప్పగించాలని డీకే శివకుమార్ వర్గం వాదిస్తుంది. సో 2 వర్గాల మధ్య కూడా వాదనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో స్వయంగా రాహుల్ గాంధీ, అధిష్టానం పెద్దలు మాట్లాడి ఈ అంశానికి పరిష్కారాన్ని వెతికేటువంటి పనిలో ఉన్నారు. సో ఎలాంటి పరిష్కారం వస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కేవలం ముఖ్యమంత్రి మార్పా లేదంటే క్యాబినెట్ రీషఫల్ ఉంటుందా అనే దానిపైన కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు లేకుంటే డీకే శివకుమార్ వర్గానికి సంబంధించినటువంటి అనుచరులకు పెద్ద ఎత్తున క్యాబినెట్లో అకామిడేట్ చేయడం ద్వారా అసంతృప్తిని తగ్గించేటువంటి ఆలోచన కూడా అధిష్టానం చేస్తుంది. అలాగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది. మల్లికార్జున ఖర్గే కూడా రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ అంశం, అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కర్ణాటకలో రాబోతున్నాయి. సో ఇలా ఈ అంశాలన్నింటిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ప్రధానంగా అయితే ఈ ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి అంశంపైనే పూర్తిగా చర్చ జరుగుతోంది. సో డీకే శివకుమార్కు గతంలో అధిష్టానం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ముఖ్యమంత్రిని మారుస్తారా, ఒకవేళ మార్చేటువంటి సాహసం చేస్తే వచ్చేటువంటి పరిణామాలను కూడా అధిష్టానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాపులర్ లీడర్గా సిద్ధరామయ్య ఉన్నారు. సో గత 3 ఏళ్లలో తన ప్రభుత్వం సాధించినటువంటి అచీవ్మెంట్స్ కానీ, అలాగే ఉప ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా సిద్ధరామయ్య ఏకరువు పెడుతున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇస్తున్నారు. దాదాపు 100 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని ఆయన ఢిల్లీకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది.
అలాగే డీకే శివకుమార్కు పెద్దగా అంతా ఎమ్మెల్యేల మద్దతు లేదు. అయినప్పటికీ అధిష్టానం నుంచి తనకు హామీ ఉంది కాబట్టి ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. రైట్ వెంకటేష్, ప్రధానంగా రాజ్యసభ సీట్ల అంశం ప్రస్తావన కనిపిస్తున్నప్పటికీ కూడా అసలు విషయం అయితే అధికార మార్పు పైనే ఉంటుంది అన్న ఒక అంచనా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 3 సార్లు ఢిల్లీకి వచ్చి మొండి చేత్తో వెనక్కి వచ్చారు డీకే శివకుమార్. ఈసారి కూడా ఆయన అసంతృప్తిగా వెనుతిరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ లో ఎలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా గతంలోనే 6 నెలల కిందటే దీనిపైన చాలా పెద్ద ఎత్తున డీకే శివకుమార్ ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో అధిష్టానం ఈ అంశాన్ని స్టేటస్ కో దశలో ఉంచింది. ఎక్కడ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. సరైన సమయంలో తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ వర్గము రెబల్గా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం లేదు. 2028 తర్వాత సిద్ధరామయ్య కూడా రిటైర్ అయిపోతారు కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా 2028 ఎన్నికల తర్వాత తానే ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి ప్రకటన కూడా గతంలో శివకుమార్ చేశారు. కాబట్టి 2028 వరకు వేచి చూసి ఆయన ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.